యానం ఫెర్రీ రోడ్లో గల దత్త మణికంఠ మందిరంలో వందలాది మంది అయ్యప్ప స్వాములకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మల్లాడి సత్యబాబు భిక్షను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక ఏడాది అయ్యప్ప స్వాములకు మరియు భవానీలకు వేలాది మందికి భిక్ష ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోందని, అదేవిధంగా స్వాములతో పూజలు అనంతరం భక్తి శ్రద్ధలతో భిక్ష ఏర్పాటు చేసి అయ్యప్ప స్వాములు అందరికీ స్వయంగా వడ్డించడమే కాకుండా ఫ్రూట్స్ అందజేశారు. ప్లాన్ అంతా ఇంటి వడ్డించే వాళ్ళు ఉండి కర్మ వాళ్ళంతా కూడా బయట సాగు స్వామి బయట వెంకటేశ్వర స్వామి గారు కొంచెం ఎనగొండండి ఆయన అడ్డుగా ఉన్నారు, కొంచెం ఎనగొండండి. వీడియో చెప్తున్నారు కదా. స్వామి కూడా పెరుగు సాంబార్ వచ్చేసాను లైన్ అయినప్పుడు చెప్పారు. స్వామి పెరుగు సాంబార్ అయిపోతే లైన్ అయినప్పుడు చెప్పారు. చౌదరి గారు ఇచ్చుకోండి. స్వామి అటు చెప్తారు కానీ అమ్మాయి ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేస్తే అయిపోద్ది. పెద్ద ఇబ్బంది ఏం కాదు. స్వామి కొద్దిగా స్కూల్కి వెళ్ళి పిల్లలకి కొంచెం అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు శ్రీ జనన కార్యక్రమానికి సహాయపడితే ఇంకా ముందు కూడా మళ్ళీ సంవత్సరం కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే ముందులో 45 రోజుల నుంచి 60 రోజుల వరకు భిక్ష ఏర్పాటు చేసేవాళ్ళం. కాపులపాలెం అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణంలో ఉంది కాబట్టి అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం మూలంగా కొంచెం ఇక్కడ కొంత దాతలో కొరత వచ్చింది కాబట్టి మళ్ళీ సంవత్సరం స్వాములు శివస్వాములు భవానీలు భిక్ష సేకరించారు. అన్నదా